स्वामी सुखे निद्रा करवदूत बाबा कर साईनाथ चिन्मय हे सुख धाम जाऊनी पहुडा एकांत आता स्वामी सुखे निद्रा करवदूत बाबा कर साईनाथ चिन्मय हे सुख धाम जाऊनी पहुडा एकांत वैराग्याच्या कुंचगेवुनी चौक जाडिला बाबा चौक जाडिला दयावरी అధ్యాయం 1లో గోధుమలు విసిరిన కథ. ఎందుకు గోధుమలే తీసుకోవాలి? గోధుమలకు ఉన్నటువంటి స్పిరిచువల్ వాల్యూస్, గోధుమ పిండి ఇటువంటి శక్తి ఉంది. ఎందుకు బాబా దాన్ని ఉపయోగించుకున్నాడు? ఈ అంశాలన్నీ కూడా తెలుసుకోవాలి అన్న జిజ్ఞాస ఉన్నప్పుడు మాత్రమే మనకి సాధ్యపడతాయి. లేకపోతే ఏమిటండి ఈ గోధుమలు ఇవన్నీ అవసరం, ఏదో చదువుకుని వెళ్ళిపోవచ్చు కదా అనే భావన కలుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా జ్ఞానం అన్నది అత్యుత్తమమైనటువంటిది, మహోన్నతమైనటువంటిది ఈ ప్రపంచంలో. ఈ కథలో జ్ఞానోదయానికి కూడా మూలం ఎలా సూత్రం అనేది చెప్పబడి ఉంది. ముఖ్యంగా గోధుమలు విషయానికి వస్తే, సరే మహారాష్ట్రలో గోధుమలు ఎక్కువ అనేది కాసేపు పక్కన పెడితే, నా స్వీయ అనుభవంతో కూడా చెప్తున్నాను, గోధుమ పిండితో కట్టడి చేయవచ్చు. అంటే గోధుమ పిండి జీవశక్తిని చాలా పుణికిపుచ్చుకున్నటువంటిది, జీవులకు ఆధారభూతమైనటువంటిది. అంతేకాకుండా దైవిక శక్తిని చాలా అద్భుతంగా స్వీకరించగలిగిన శక్తి ఉన్నటువంటిది. आशा तृष्णा कल्पानेच्या सोडूनी गलबाला बाबा सोडूनी गलबाला दया क्षमा शांती दासी उभ्यासी वेला आता स्वामी सुखे निद्रा करवदूत बाबा कर साईनाथ चिन्मय हे सुख धाम जाऊनी पहुडा एकांत लक्षावून मणिगेवुनी नाजुक दुस्याला बाबा नाजुक दुस्याला निरंजने सद्गुरु स्वामी निज विलसे जेला आता स्वामी सुखे निद्रा करवदूत बाबा कर साईनाथ चिन्मय हे सुख धाम जाऊनी पहुडा एकांत पहुडा एकांत पहुडा एकांत